అద్దుమా రాత్రైందంటే సరే దొంగలు డ్యూటీకి ఎక్కే టైం అయింది అనుకోవచ్చు. కానీ పట్టపగలే నడి రోడ్డు మీద అందరు చూస్తుండగానే జంకు బంకు లేకుండా దర్జాగా బండ్ల పెట్టిన 1,50,000 దొంగోడు ఎంత అల్కగా కొట్టేసిండో చూస్తుంటే ముక్కు మీద ఏలేసుకుంటారు. పక్కా చేట్ల పైసలు పట్టుకొని సీట్ హౌజులు, బేకరీలు, ఛాయోళ్ళ కాడ బాతాకాన్ని పెట్టేటోళ్ళు మీకోసమే ఉల్లా గీ ముచ్చట. 1,50,000 బండి డిక్కిలో పెట్టినప్పుడు ఎంత పైలం ఉండాలి ఏం కథ. యోగ్యుడు ఒకడు పచ్చరంగు డబ్బాలంగేసుకొని నెత్తికి టోప్ పెట్టుకొని బండి కాడ నిలబడి చూస్తున్నాడు కదా. చూడురి వాడిని మంచిగా. ఓ దిక్కు ఛాయ హోటలైనా ఛాయ చేసి పోస్తున్నాడు వచ్చిన వాళ్ళకటు. ఇటు దిక్కు కూరగాయల వాళ్ళు ఉన్నారు. తొవ్వంటి జనం వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. ఇంతనే నీళ్ళ క్యాన్ వేసుకొని ఒక ఆటో కూడా వచ్చింది. ఒక ఆయన మంచిగా సిగరెట్ తాగుకుంటూ ఆడికెళ్ళి వెళ్ళిపోయాడు. ఇగో ఈ టోప్ పెట్టుకున్నాడు, అటు ఇటు చూసిండు, బండి దిక్కు తిరిగిండు, బండి మీద చెయ్యి వేసిండు, ఒక చెయ్యితోటి బండి సీటును జర్ర మీదికి లేపిండు, ఇంకో చెయ్యిని డిక్కిలో పెట్టిండు, ఒక కవర్ను బయటకు గుంజిండు, కత్తమిగా ఆడికించి జప్ప నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. చూసిరా వీని పర్ఫార్మెన్స్ అంతా. ఆడెత్తుకపోయిన కవర్లోనే ఎంత అనుకుంటారు? 1,50,000. పగలన్న బెరుకు లేదు, అందరున్నారన్న భయం లేదు, దొరికితే ఈపులు వాయగొడతారన్న బొగులు లేదు. నిమ్మలంగా కూర్చొని నీళ్లు తాగినంత అలకగా బండిలో పెట్టిన 1,50,000 నువ్వు ఎట్లా కొట్టేసిండో చూసిరా. కృష్ణా జిల్లా ఉయ్యూరు కాడైంది ముచ్చట. ఈ బండి అన్న 1,50,000 బ్యాంకులో ఇడిపించుకొని వస్తుంటే నడిమి ఇట్లా షాయదా అయితే అందుకని ఓటల కాడ ఆగిండట. ఈ దొంగోడు ఏడ నుంచి ఫాలో అయ్యిండో ఆయన ఈ పని చేసిపోయిండు. మరి డిక్కిలో పెట్టినా అంటే లాకర్లో పెట్టినంత భద్రంగా ఉంటాయి అనుకోవచ్చు అన్న పైసలు. బ్యాంకు లాకర్లో పెట్టిన సొమ్ములకే భద్రత లేదు. నిన్నీయాల బయలు పెట్టిన పైసలకు ఏడ భద్రత ఉంటుంది? ఎక్కువ తక్కువ పైసలు ఉన్నప్పుడు పని ఏందో చూసుకొని పోవాలి. కానీ నడిమిట్లాగి ఛాయలు దాక్కుంటా జ్యూసులు దాక్కుంటా టైంపాసులు చేస్తే ఇగో మోసం అవుతుంది ఇట్లా.